సార్ 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 కొంచెం సార్ రెడీ సార్ మేడం రెడీ. అందరికీ నమస్కారం అండి. మన నంద్యాల జిల్లాలో నంద్యాల సబ్ డివిజన్లో ఆన్ 15th of August అరౌండ్ 10 PM ఇక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ అది దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఒక మేల్ పర్సన్, ఒక 30 years old మేల్ పర్సన్కి నలుగురు జాయిన్ చేసి అక్కడ ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీ జరిగిన తర్వాత ఈ విక్టమ్ని కూడా బాగా కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్ కూడా వచ్చింది. తర్వాత హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనకి 17th of August మన నంద్యాల తాలూక్ పిఎస్లో విక్టమ్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్లో అతను ఆన్ August 15th ఈ నైట్ అరౌండ్ 10 o'clock ఒక తెలియని అన్నోన్ పర్సన్స్ 4 persons ఆంజనేయ స్వామి గుడి దగ్గర అతన్ని అటాక్ చేసి అతని దగ్గర ఉన్న అమౌంట్ అండ్ మొబైల్ ఫోన్స్ని రాబరీ చేసి వెళ్ళిపోయారు. అతను బ్లీడింగ్ స్టేట్లో అక్కడైనా పెట్టి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అది ప్రకారం మన నంద్యాల తాలూక్ సిఐ గారు 158/2026లో BNS 309 సెక్షన్ కింద రాబరీ కేసు ఒకటి కట్టారు. ఈ కేసు కట్టి మనము ఎస్పీ సార్, నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఒక 2 teamsని ఫామ్ చేశాము. ఈ విక్టమ్ ఇంట్రాగేషన్కి ఒక టీము అండ్ CCTV ఫుటేజెస్ అండ్ అన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకా ఒక టీము అండర్ నంద్యాల తాలూక్ సిఐ గారు అండ్ SIs 2 SIs కింద టీమ్ సెపరేట్గా ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన 2 wheelersని మనం ఐడెంటిఫై చేసాము. ఒక మోటార్ బైక్ని ఐడెంటిఫై చేసాము అండ్ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కూడా ఈ రోడ్లో ట్రావెల్ చేసినారు. అలాంటి CCTVsని మనం ఐడెంటిఫై చేసి ఈ 4 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసి నిన్న రోజు వాళ్ళు అరెస్ట్ జరిగింది. 4 మెంబర్స్ని మనం నందమూరి నగర్ దగ్గర నిన్న రోజు అరౌండ్ 9 PM ఈ 4 అక్యూజ్డ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ అరెస్ట్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ అండ్ క్వశ్చనింగ్లో మనకి వాట్ కేమ్ అవుట్ ఇస్ దాట్ మనకి విక్టమ్ పోలో యాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఈ అన్నోన్ పర్సన్స్కి చాటింగ్ చేస్తున్నారు. అలాంటి చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ పరిచయం అయ్యి ఆ పర్సన్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మీరు కూడా వస్తారా అని కాల్ చేసి అతన్ని ల్యూర్ చేశారు. అతన్ని ల్యూర్ చేసి అతను అక్యూజ్డ్ బైక్లో విక్టమ్ని తీసుకువెళ్ళి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్లకుండా వేరు చోట్ల డైవర్ట్ చేసి అక్కడ 3 ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు విత్ కొన్ని నైవ్స్ అండ్ కొన్ని ఐరన్ రాడ్స్ పట్టి అక్కడ వెయిట్ చేసి ఇతన్ని బాగా కొట్టి అతని దగ్గర ఉన్న గోల్డ్, మనీ, మొబైల్ ఫోన్ అన్ని ఇవ్వండి అని బెదిరించారు. ఒక 1/2 an hour 40 minutes అలాంటి బెదిరించి అతను దగ్గర నుంచి 7,200 rupees క్యాష్ అండ్ ఒక మొబైల్ ఫోన్, అతను సామ్సంగ్ మొబైల్ ఫోన్ని కూడా థెఫ్ట్ చేశారు. ఈ థెఫ్ట్ చేసినప్పుడు అతనికి మన విక్టమ్కి కూడా హెడ్లో ఐరన్ రాడ్లో కొట్టిన బ్లీడింగ్ ఇంజురీస్ అండ్ మౌత్ నుంచి కూడా బ్లీడింగ్, స్వెల్లింగ్ ఇంజురీస్ వచ్చింది. అలాంటి అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి మన విక్టమ్ అతను ఫ్రెండ్స్కి వేరు ఒక వాచ్మెన్ ఫోన్ నుంచి కాల్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇది తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ మనం చూసాము అంటే 4 members, all 4 members are from local only. ఈ బొల్లెదుల పవన్ కుమార్, గుర్రం వెంకట నాగచరణ్, పసుపులేటి వెంకట ఉమాకాంత్, బాల్శెట్టి హేమంత్. అందరూ ఏజ్ చూసారంటే 19-20 years old పీపులే ఉంటారు. ఆల్ ఆర్ ఫ్రమ్ ఉప్పారిపేట అండ్ కోటా స్ట్రీట్. అందరూ నంద్యాల టౌన్ లోకల్ వాళ్ళు. ఈ 4 మీద కూడా పాత క్రిమినల్ హిస్టరీ అలాంటి ఏమీ లేదు. ఇక్కడే నార్మల్ మెకానిక్ పని, కూలీ పని అలాంటి చేస్తున్న వాళ్ళే ఈ ఆఫెన్స్ అనేది చేశారు.
మనం వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్స్ని వెరిఫై చేస్తున్నప్పుడు మనకి బయట వచ్చింది ఏంటి అంటే ఈ పోలో యాప్ అని ఒక యాప్ అందరూ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇదిలో అన్నోన్ పర్సన్స్ విక్టమ్స్ వల్నరబుల్గా ఎవరు ఉంటారో వాళ్ళకి కాన్వర్సేషన్ మాట్లాడి ఫ్రెండ్స్ లాగే మాట్లాడి ఇక్కడ మనం మీట్ చేస్తాం అలాంటివి మాట్లాడి వాళ్ళని యూజ్ చేసి రెగ్యులర్గా ఈ రాబరీ అనేది ఫ్రీక్వెంట్ థెఫ్ట్ ముందు కూడా చేసుకున్నారు. పాత ఒక 2-3 ఇన్సిడెంట్స్ కూడా చేసుకున్నారు అని మన మొబైల్ ఫోన్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకున్నాము. కానీ ఇప్పుడు వరకు ఎవరు మనకి విక్టమ్స్ ఎవరు మనకి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ మనం పరుగు పోతుంది అలాంటి ఏదైనా ఇబ్బందిలో విక్టమ్స్ మనకి పోలీస్ స్టేషన్కి రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రెస్ బ్రీఫింగ్ మూల్యం ఏం చెప్తున్నాము అంటే ఇలాంటి ఎవరైనా విక్టమ్స్ ఉన్నారు, ఇలాంటి సోషల్ మీడియా చాటింగ్ యాప్స్ ఆర్ డేటింగ్ యాప్స్ ఇదిలో మాట్లాడి ఏదైనా ఆఫెన్స్ జరిగింది వాళ్ళకి ఇలాంటి రాబరీ అలాంటి జరిగింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వచ్చు. మనము విక్టమ్స్ ఐడెంటిటీ, ప్రైవసీ అండ్ డిగ్నిటీని మనము ప్రొటెక్ట్ చేస్తాము. వాళ్ళు ఐడెంటిటీకి వాళ్ళు డిగ్నిటీకి ఏ విధ ఇబ్బంది రాకుండా ఇన్వెస్టిగేషన్ విల్ బి క్యారీడ్ అవుట్ యాజ్ పర్ లా అని మనకి ఎస్పీ సార్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కేసుని కూడా మనం తీసుకున్నాము. పాత ఇలాంటి ఒఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఎవరైనా గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్ మీకు కూడా ఇలాంటివి జరిగింది అంటే మీరు నంద్యాల పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. యాక్షన్ విల్ బి ప్రాంప్ట్లీ టేకెన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా మనం తీసుకుంటాము అని చెప్తున్నాము. యాప్ అని ఒక యాప్ వాడుకున్నారు. ఆ కన్సల్ట్ యాప్కి కూడా ఇలాంటి మనం క్రిమినల్ ఆఫెన్స్ ఉంది అంటే ఈ మెంబర్స్ని బ్లాక్ చేయడానికి కూడా మనము అఫీషియల్ ఈమెయిల్స్ ద్వారా నోటీస్ అనేది పంపిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సోషల్ మీడియా చాటింగ్ యాప్ ఉంది లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి అన్నోన్ మెంబర్స్ పరిచయం అవడానికి చాట్ చేయడానికి ఇట్ ఈస్ వన్ సోషల్ మీడియా యాప్. అంటే మేడం వీళ్ళు మేల్తో ఈ ఇష్యూలో మనం చూసుకున్నాము అంటే ఆల్ ఆర్ మేల్ పర్సన్స్ ఓన్లీ. విక్టిమ్ కూడా మనకి మేల్ పర్సన్ అండ్ అక్యూజ్డ్ కూడా ఒక మేల్ పర్సన్. అతను తీసుకువెళ్ళి అక్కడ ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు. ఇతను చాటింగ్ చేసిన పర్సన్ కాకుండా ఇంకా ముగ్గురు పర్సన్స్ నలుగురు కలిపి అక్కడ ప్లాన్ చేసి రాబరీ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. డేటింగ్ యాప్ లైక్ ఎవరైనా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాట్ పర్పస్ కైనా వాడొచ్చు. దిస్ ఇస్ సోషల్ మీడియా చాటింగ్ యాప్. బేసికలీ ఇందులో చాట్ చేయొచ్చు. మనం వాట్సాప్లో ఎలా చాట్ చేసి కాల్ చేస్తున్నామో అలాంటి ఈ మెంబర్స్ కూడా కాలింగ్ అండ్ చాటింగ్ చేయొచ్చు. అలాంటి చాట్ చేసి పరిచయంలో పిలుస్తారు. ఈ ఆఫెన్స్ అనేది కూడా జరిగింది.